సర్వనత్రించి వరకు తన రెక్కలలో భద్రపరిచి మరి పాటల ద్వారా మనం పొందినాడని ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన నామమును స్తుతించుతూ మహిమపరుస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, భూమిని ఆకాశమును సముద్రమును సమస్తం చేసిన మా గొప్ప తండ్రి నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తుతి. సింహాసనంపై ఆసీనుడా నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తుతి ఆగములు తెలుస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా నీకు స్తోత్రమయ్యా. మహిమగల రాజా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరణపు ముళ్ళను విరిచిన వాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. అద్వితీయుడా, ఆది సంభూతుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతులు మనతో ఈ సమయంలో ఆయన యొక్క వాక్కు ద్వారా మనతో మాట్లాడలాగా అల్పులమైన మంచి పురుగులమైనటువంటి యోగ్యత లేనటువంటి మనల్ని పరమ తండ్రి జ్ఞాపకం చేసుకుందాక మరి మనము ఎలోహిం యొక్క మాటను ఆయన యొక్క ఆత్మశక్తిని దయచేసి మనను ఈ సమయంలో ఆయన నిలబెట్టలాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఆయా ప్రేమ కనికరం కలిగిన ఎలోహిం నీకే స్తోత్రము తండ్రి. సమాధానకర్తానికి స్తోత్రము తండ్రి. నాయన అయా తండ్రి నాయన నీకే అతని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన తండ్రి వేలాది కోట్లాది స్తుతులతో నాయన కాదోష్ 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 అని కొనియాడబడుతున్న మా ఎలోహిం నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయా తండ్రి అయా మట్టి వారున తండ్రి ఎట్టి వారున తండ్రి నేను ఎందుకు పనికిరాని వారు మా కొరకున్న తండ్రి నాయన ఈ లోకానికి వచ్చిన తండ్రి నాయన మా కొరకున్న తండ్రి జన్మించిన తండ్రి మా కొరకున్న తండ్రి మీరు రక్తాన్ని చిందించిన తండ్రి నాయన తండ్రి నాయన మండ తండ్రి బిడ్డ తండ్రి మా కొరకున్న తండ్రి అయా నాన్నలు బలి తండ్రి నాయన నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. అందులో బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి నాయన. అయా తండ్రి ఆయా సర్వశక్తి మంత్ర సర్వోన్నతులకు తండ్రి నాయన నీకు పండుగ దినంలో నాయన తండ్రి అయా అయ్యా తిరుమల నాయన మన తండ్రి నాయన తన్ని ఆనందించి సంతోషించుకున్న తండ్రి మేము శక్తిని మీకు బలం మాకు దయచేసి ఏకాత్మ కలిగి ఏ హృదయం కలిగినంత మేము తండ్రి నామాన్ని స్తుతించేటువంటి భాగ్యం మాకు దయచేసి ఉన్నాను. ఆయనకి స్తోత్రం తండ్రి. ఇకనున్న కాలం కూడా తండ్రి అలాగే దయచేయండి. ఆయనకి స్తోత్రం తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి నామాన్ని స్తుతిస్తున్న తండ్రి నీ నామాన్ని గణపరుస్తున్నాను. మన తండ్రి మేము ముందు కొనసాగడానికి సహాయం చేయడం తండ్రి. ఏమన్నా తండ్రి పలికి మాకు దయచేసిన తండ్రి కేవలం తండ్రి ఈ లోకానుసారంగా కాకుండా తండ్రి నీకు పరలోకానుసారంగా తండ్రి నాయన నీ చిత్త ప్రకారంగా తండ్రి నాయన అభివృద్ధి పరిచిన ఆయనకి స్తోత్రం 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 తండ్రి. ఈ లోక తండ్రి నా తండ్రి నాయన ధనం కొరకు నాకు కాదు నాయన ఈ లోక తన సంపద కొరకు నాకు కాదు నాయన ఆయన తండ్రి నీ కొరకు తండ్రి నయానికి ఉన్న తండ్రి నీ పట్ల నీకు తన మాట పట్ల నాయన భయభక్తులు కలిగిన తన జీవితానికి సహాయం చేయండి. ఆయనకి స్తోత్రం తండ్రి. అభివృద్ధి మాకు దయచేయండి. ఆయనకి స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తి మంత్ర సర్వోన్నతులకు తండ్రి దేవున తండ్రి వర్తిల్లుకి సహాయం చేయండి. ఆయనకి స్తోత్రం తండ్రి. అయా పాటలు పాడుతూ నాయన తండ్రి ఆయన అయా వాయిద్యాలు వాయించడం తండ్రి అయా మన తండ్రి చప్పట్లు కొట్టించడం తండ్రి ఆయన ఇంకా తండ్రి మన అభివృద్ధి దయచేసి నీకు కంఠస్వరం మాకు దయచేసి అయా తండ్రి యొక్క వర్తమానం తండ్రి మరి వినిచడం తండ్రి ఆయన ఎన్నో చోళ్ళను మాకు దయచేసి తండ్రి ఆయన నీకు దాని యొక్క కుమారుని తండ్రి నిలబెట్టుకుని తండ్రి ఆయన నీకు వర్తమానాన్ని మాకు అందియండి ఆయన. ఆయన తండ్రి ఆయన మన తండ్రి తన మాట విన్న తండ్రి మేము తృప్తి పడిన తండ్రి ఆయన మన ఆయన మన తండ్రి గ్రహించేటువంటి మనసును మాకు దయచిన తండ్రి ఆయన విలువైన చౌలను మాకు దయచిన తండ్రి చౌలు మానవతైన తండ్రి తీసుకుని స్తోత్రం తండ్రి ఆయన ఎల్లప్పుడూ నా తండ్రి మేమంతా ఆయన ఏకాత్మ కలిగిన తండ్రి ఆయన మరి మాట విని ఈ మాట ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయాలి. మీ కృపలో మమ్మల్ని వర్తించుకున్న తండ్రి ఆయన పిల్లలను కొన్ని జ్ఞాపకం తీసుకున్న నీలో భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని తండ్రి ఆయన ఆయన మాట వినుడికి అతను ఎగరపడిన తను మేము సహాయం చేయండి. తను ఆశపడి ఉన్నటికి సహాయం చేయండి. ఆదరణ ఆశపడిన తన ఆయన మాధుర్యం తన నీ యొక్క మాటతో తను ఆశపడి సహాయం చేయమని మీ కృపా కావడం మాకు ఎల్లప్పుడూ నడిపించమని తండ్రి. జ్ఞానం మీ బుద్ధి మాకు దయచేయండి. మీకు పరిశుద్ధతను మాకు దయచేయండి. మా కోసం అతి త్వరగా రాను మీ ఆశీర్వాదిస్తే అతి పరిశుద్ధమైన నామమున
స్తుతించి ప్రార్థించి అడిగి కొరకు మార్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. కీర్తన గ్రంథము 18వ కీర్తన. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, ఇంతవరకు ఆయన రెక్కలలో భద్రపరిచాడు. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం దావీదు రాసినటువంటి యొక్క కీర్తనను జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఎలోహిం, నేను ఆశ్రయించుచున్న నా ఎలోహిం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు చెప్పుకున్నాను. భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా ఎలోహిం ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. హల్లెలూయా. కూర్చున్నాను. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు సెలవిచ్చిన రీతిగా మనందరం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ మరి కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు సర్వోన్నతుడు ఏమంటున్నాడండి? సర్వోన్నతుని ఏమంటున్నాడు? చదవాలి. ఏంటంట? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏంటంటే సర్వోన్నతుడు ఎలోహిం యెహోవా ఏమై ఉన్నాడంట? దావీదుకు ఏమైనాడండి? బలమై ఉన్నాడు. స్తోత్రం. నా బలమా అంటే నాకు శక్తి నీవే, నీవే నాకు శక్తినిచ్చువాడు, నా బలమై ఉన్నటువంటి నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బలమైనటువంటి యెహోవా మెస్సేకు ఈనాడు మనం ఏం చేయాలి? కీర్తనాకారుడు ఇక్కడ నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూద్దాం 81 కీర్తన 1వ వచనం.
మనకు బలమైన ఎలోహికి ఆనందగానం చేయడి. మనకు బలమైన ఎలోహింకు అంటే మనకు శక్తి ఎవరండి? ఎవరని చెప్పుకుంటున్నాం ఇప్పుడు? మన శక్తి ఎవరని చెప్పుకున్నాం? యాషువా మెస్సియా. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన అది ఈ యొక్క దావీదు మహారాజు కూడా మరి ఏమని చెప్పుకుంటున్నాడంటే ఆయనే నా బలము, ఇంకేంటంట నా శైలము, నా కోట. ఇంకా ఏమని చెప్తాడంటే పిల్లరా ఒక చోట మనం చూసుకుంటే పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. 91వ కీర్తనలో ఒక మాట చాలా చక్కగా రాయబడింది, చూద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కోట, నేను నమ్ముకొను నా ఎలోహిం అని, నేను నమ్ముకొను నా ఎలోహిం అని, నేను యాహోవాను గూర్చి చెప్పుచున్నాను, నేను యాహోవాను గూర్చి చెప్పుచున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రం. మన బలమై ఉన్నటువంటి ఆయనకు మనకు మనందరికీ కూడా బలమై ఉన్నటువంటి ఎలోహింకు మనం ఏం చేయాలంట అండి? మనకు బలహీనమైనటువంటి స్థితిలో మనల్ని బలపరచువాడు ఎవరండి? యాషువా మెస్సియా. అందుకనే సౌలు గారు ఆ మాట గొప్ప మాట చెప్తూ ఉంటాడు. ఏంటంటే ఆ మాట చదువు ఒకసారి మనం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా చక్కటి వాక్యాన్ని అక్కడ గుర్తు చేస్తూ ఉంటాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 13వ వచనం. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ఎలోహిమైన యాషువా మెస్సియాకు కృతజ్ఞుడనై ఉన్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మరి దావీదు మహారాజు నా బలము ఆయనే, నా బలము ఆయనే అని చెప్తూ ఉన్నాడు. నేను విశ్రమించడానికి చోటు ఆయనే అని. ఇంకొక మాట ఏంటంటే నేను దాక్కుని చోటు ఆయనని కూడా చక్కగా వివరిస్తూ ఉంటాడు. అందుకని మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులారా అతనికి మరి ఎటువంటి శ్రమ ఎదురైనా కూడా, అంటే ఆ సౌలు చేతిలో నుండి వచ్చేటువంటి ఎటువంటి శ్రమ ఎదురైనా కూడా సర్వోన్నతుడే నా బలం అని తను ఏం చేశాడంటే ప్రియులారా మరి ఆ యొక్క సౌలు గారి యొక్క మరి ఈట వేసినటువంటి ఆ బాణముల నుండి సమస్తం నుండి, తర్వాత సౌలు చేతిలో నుండి సమస్త ఆ యొక్క మార్గం నుంచి తప్పించబడడానికి కారణం ఈయనే. నా బలము ఈయన లేకపోతే, ఒకవేళ ఈయన నాకు శక్తిని ఇవ్వకపోతే, ఈయన నాకు బలం ఇవ్వకపోతే నేను ఇక్కడ నుంచి అంటే నేను బ్రతికి ఉండేవాడును కాదని చెప్తూ నా బలమైన యాహోవా నీవే అని చెప్తూ ఉన్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా సర్వోన్నతుడు మనకు మరి ఈ యొక్క బలము అంటే ఎలోహిం మనకు బలమై ఉన్నాడని మనతో మరి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరి సౌలు గారు కూడా అంటూ ఉన్నారు ఏంటంటే నన్ను తన పరిచర్యకు, ఏమండి దేనికి? తన
పరిచర్యకు అంటే ఎలోహి యొక్క సువార్త చాటించడానికి నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. అంటే ఇంతకు ముందు నేను అలా ఉన్నాను, పూర్వం అయితే నేను హింసకుడుగా ఉన్నాను, దోషకుడుగా ఉన్నాను, హానికరుడుగా ఉన్నాను, హాని చేసేటువంటి వాడిగా ఉన్నాను. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అలాంటి నన్ను అంటే ఎన్నికలైనటువంటి నన్ను, అర్థమైందా? పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎంతటి మరి హీనమైనటువంటి నన్ను, ఎంత హీనుడైనటువంటి నన్ను, ఎంత మరి హానికరుడైనటువంటి నన్ను పరమతండ్రి తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచినట్టే ఆయనను బలపరిచింది ఎవరు? యాషువ మెస్సీకు కృతజ్ఞుడనై ఉన్నానంటే ఆయనకు కృతజ్ఞత చెప్తూ ఉన్నాడు. ఆయనను బలపరిచినటువంటి ఎలోహింకు ఏమని చెప్తున్నాడు? కృతజ్ఞత చెప్తుంది. అందుకనే మన బలహీనమైనటువంటి సమయంలో పరమతండ్రిని ఆయన మనకు బలమును అనుగ్రహిస్తాడు గనుక, మనకు శక్తిని అనుగ్రహించేవాడు గనుక ఆయనకు మనము ఈ సౌలు ఏ విధంగా అయితే కృతజ్ఞత చెప్తూ ఉన్నాడో ఆ విధంగా మనము కృతజ్ఞతలు చెప్పాలని. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన సహోదరులారా, బలహీనమైనటువంటి స్థితిలో బలపరచువాడు ఎవరండి? బలహీనమైన స్థితిలో బలపరచువాడు ఎవరు? యాషువ మెస్సియా మాత్రమే ఆ విధంగా చేయగలడు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఇంకెవరు కూడా చేయలేరు. ఎందుకంటే బలమై ఉన్నటువంటి ఎలోహిం మనకైనా, మనకు బలమై ఉన్న ఎలోహింకి ఏం చేయాలి? మనం ఆనందగానము చేయము. ఇంకా చదవము అక్కడ 81:1-2 చదవండి. మనకు బలమైన ఎలోహింకి ఆనందగానం చేయడి, మనకు బలమై ఉన్న ఎలోహింకు ఆనందగానం చేయడి. యాకోబు ఎలోహింని బట్టి ఉత్సాహధ్వని చేయడి. యాకోబు ఎలోహిమును బట్టి ఏం చేయాలంట? ఉత్సాహధ్వని. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు ఎలోహిమును బట్టి ఉత్సాహధ్వని అంటే ఇజ్రాయేలు యాహ్వాను బట్టి. ఏమండి అర్థమైందా? ఇజ్రాయేలు యొక్క సర్వశక్తిమంతుడిని బట్టి మనము ఉత్సాహధ్వని చేయాలి. మన బలమైనటువంటి ఆయన. ఇంకా దావీదు మహారాజు అంటుంది చూడండి ప్రియులారా, ఒక మాట ఏంటంటే, ఈయన చిన్న బాలుడుగా ఉన్నాడు. అంటే ఎంత వయసు? చాలా తక్కువ వయసు. బలహీనమైనటువంటి చాలా మరి చిన్న బాలుడుగా ఉన్నటువంటి ఆయన పెద్ద వ్యక్తితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ఈయన ఎలా కనిపిస్తాడంటే ఒక చిన్న చీమలా కనిపిస్తూ ఉంటాడు ఆయన ఉన్నటువంటి ఎత్తుకి. ఈయనేమో చిన్న బాలుడు దావీదు మహారాజు. మరి ఆయన మాత్రం ఎలా ఉన్నాడు? 12 మూరలున్నారంట. 12 మూరలున్నర. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 12 మూరల జానడని ఉంటది. 12 మూరలు అంటే కనీసం ఎంత ఎత్తు? మామూలుగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంచనా ప్రకారం వేసుకున్నా కూడా ఒక్కొక్క మూర వచ్చేసి 1.5 అడుగున్నర. అలా 12 మూరలు అంటే 18 అడుగులు. మళ్ళీ తర్వాత 18 అడుగులకి ఇంకా పైన దగ్గర 19 అడుగులు అన్నట్టు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 19 అడుగుల హైట్ అంటే ఎంతండి? ఇప్పుడు ఇది 10 అడుగులు. ఇది ఎంత? దీంతో 2 అడుగుల అంటే 2 అంతల హైట్ అన్నమాట. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అంత అంటే 2 స్టేర్లు ఎంత ఎత్తు అయితే అంటే 2 స్టేర్లు ఎంత ఎత్తు అయితే ఉంటుందో అంత ఎత్తు కలిగినటువంటి వ్యక్తితో ఈయనెంత ఉన్నాడు? అప్పుడు చిన్న బాలుడుగా ఉన్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కటి మాట చెప్తూ ఉంటాడు చూడండి. అక్కడ షమ్యూయేలు గ్రంథంలో ఆ మాట రాయబడింది. చూద్దాం. షమ్యూయేలు గ్రంథము 'తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. 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 మొదటి షమ్యూయేలు రాసిన గ్రంథము షమ్యూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 1
తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షమూయేలు రాసిన మొదటి గ్రంథం 43వ వచనం చదువుదాం. 42 నుంచి చదువుదాం. మొదటి షమూయేలు రాసిన గ్రంథం 16వ అధ్యాయము 42వ వచనం. లేదమ్మా, 17వ అధ్యాయం 42. 16లో లేవు. చుట్టూ పార చూచి చుట్టూ పార చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసి అయి ఉండుట చూసి అతనిని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నువ్వు నా మీదికి వచ్చుచున్నావే, నేనేమన్నా ఎలా కనిపిస్తాను నీకు? హల్లెలూయా. ఇశ్రాయేలు అందరూ వణుకుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా భయపడుతుంది ఆ వ్యక్తికి. అందరూ వణికిపోతూ ఉన్నారు ఆయన దగ్గర పోయి యుద్ధం చేయడానికి, ఆయన గెలవడానికి. ప్రభువుని మీకు స్తోత్రం. మరి నువ్వు మాత్రం చిన్న బాలుడివి, మరి రూపవశ అంటే నువ్వు చాలా సౌందర్యవంతుడివి, నువ్వెందుకు కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావు? నేనేమన్నా కుక్కలాగా ఏమన్నా కనిపిస్తున్నాను నీకు? నన్ను కర్ర తీసుకొని గెలింది నేను పోవడానికి అని ఆ యొక్క బలాఢ్యుడు అంటూ ఉన్నాడండి. ప్రభువుని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును ఇచ్చివేతనని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు తండ్రి మీకు స్తోత్రం. నీవు ఎవరినైతే తిరస్కరిస్తున్నావో, ఎవరైతే శక్తిహీనుడు అనుకుంటున్నావో, ఎవరైతే బలహీనుడు అనుకుంటున్నావో, ఎవరు ఎలోహిం అయితే వారిని కాపాడలేడని నువ్వు వేచించుకుంటున్నావో, నువ్వు ఆలోచన చేసుకుంటున్నావో, ఆ బలవంతుడైనటువంటి యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నాను. నువ్వు మాత్రం నా మీదకి ఎలా వస్తున్నావు? కత్తి తీసుకొని వస్తున్నావు, బల్లెం తీసుకొని వస్తున్నావు, ఈటను ధరించుకొని వస్తూ ఉన్నావు. నేను మాత్రము నా బలాన్ని, అంటే నా బలం అంటే ఏంటి? నా బలము యెహోవాయే నా బలము, ఆయన పేరిట నేను నీ మీదకి వస్తున్నాను. ఈ దినమున ఆయన నన్ను నా చేతికి అప్పగించుచున్నాడు. ప్రభువుని మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ వణుకుచున్నటువంటి, ఆ సైన్యం అంతా వణుకుచున్నటువంటి ఆ వ్యక్తిని ఆనాడు దావీదు మహారాజు అంతం వేశాడు. ప్రభువుని మీకు స్తోత్రం. ఎవరైనా బలమై ఉన్నాడు? అప్పుడు యెహోవా ఆయన బలమై ఉన్నాడు. ప్రభువుని మీకు స్తోత్రం. ఆ బలమైనటువంటి ఎలోహింను నమ్ముకొని ఉన్నాడు కనుకనే ఆ బలశూరుడైనటువంటి ఆ గొలియాతును గెలవగలిగాడు. యుద్ధశూరుడైనటువంటి గొలియాతును గెలవగలిగాడు. అదే నా బలమని, నేను గెలిచాను అనేటువంటి తత్వము. తర్వాత నేను నీ మీదకి, ఇదిగో నువ్వు ఎలాగైతే ఈట తీసుకొని వస్తున్నావు, నేను కూడా ఈట తీసుకొని వస్తున్నా, నేను కూడా కర్ర తీసుకొని వస్తున్నా అని చెప్తే ఏమైపోయాడు దావీదు? తాను చెప్పినట్టు, అంటే గొలియాతు చెప్పినట్టుగా ఆకాశ పక్షులకు, మృగాలకు అతని యొక్క మాంసము ఏమయ్యేదంటే మరి ఆకలి తీర్చుకునేటువంటి వాడిగా మిగిలిపోయేవాడు. కానీ ఈ విధంగా ఆయన పలకలేదు. ప్రభువుని మీకు స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు ఏమని? నా బలమైనటువంటి నా ఎలోహిం పేరిట నీ మీదకి వస్తున్నా, నువ్వైతే వీటన్నిటిని ధరించుకొని వస్తున్నావు.
ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఆయన నమ్ముకుంది ఆయన బలాన్ని, ఈయన యొక్క బలాన్ని. గొలియాతు మాత్రం తన యొక్క బలాన్ని, తనకున్నటువంటి బలమును, తనకున్నటువంటి ఆశానుభవాన్ని ఈ ఇశ్రాయేలు ప్రజలు అతన్ని చూస్తేనే భయపడి పారిపోయేవారు. అంటే తన యొక్క బలాన్ని నమ్ముకొని అక్కడ గొలియాతు మరణించాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. కానీ యాషువ మెస్సీ యొక్క బలాన్ని, అంటే ఎలోహి యొక్క బలాన్ని తన బలముగా ఉపయోగించి, ప్రియులారా, నేను ఎలోహిం పేరిట నేను నీ మీదకి వస్తున్నానని చెప్పి ఆ బలాఢ్యుడైనటువంటి, అంత మజానుభావుడైనటువంటి, అంత ఎత్తు కలిగినటువంటి వ్యక్తిని దావీదు గెలిచాడంట. ఏమైండు? గెలిచాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు నా బలమా యెహోవా నా బలమా అన్నాడు. అందుకే ఆయన బలమైనటువంటి, అంటే మన బలమైనటువంటి ఎలోహిముకు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆనందగానం చేయాలి, కీర్తన పాడాలి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన సౌలు గారు కూడా అదే మాట చెప్తున్నాడు. నేను హింసకుడనే, దూషకుడనేప్పుడు ఆయన పరిచయం చేయడానికి, ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం, ఆయన యొక్క ఆయనకు సువార్తను పంచడానికి, ఆయన నామమును చాటింపజేయడానికి నన్ను ఆయన బలపరిచాడు. ఇంకొక మాట ఏం చెప్తారంటే, నేను ఏ స్థితిలో బలహీనున్నో ఆ స్థితిలో నన్ను ఆయన బలపరచు, అంటే బలవంతుడుగా చేస్తారంట. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, యుద్ధము ఎవరిదండి? పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే బలమును, అంటే బలమును అనుగ్రహించువాడు. యుద్ధము ఎవరిది? యుద్ధం ఎవరిది? పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ సమూయేలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యాహోవా నా శైలము నా కోట నా రక్షకుడు, యాహోవా నా శైలము నా కోట నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఆయన శరణుజొచ్చిన వారిని, అంటే ఆయన బలమై ఉన్నాడని నమ్మిన వారిని, తండ్రి మీకు స్తోత్రం, ఆయన చెంతకు చేరిన వారిని, ఆయన రక్షింపగలగడానికి ఆయన శక్తిమంతుడని నమ్మినటువంటి పిల్లలను ఆయన ఎంత మాత్రం కూడా ఏం చేయడండి? విడువడు, ఎడబాయడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తూ వచ్చాడు పిల్లల దావీదు మహారాజు? ఆ విధంగా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, ఆయనను ఆశ్రయపురము, ఆయనను ఆశ్రయ స్థానమని, ఉన్నత దుర్గమని ఇక్కడ దావీదు మహారాజు వివరిస్తూ ఉన్నాడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా చూడండి 18వ వచనం చూడండి. అట్లా బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించును. పరమ తండ్రి మీకు స్తోత్రం. నీ శత్రువు నీకంటే బలవంతుడని నువ్వు అనుకున్నా సర్వోన్నతుడు నిన్ను విడిపించగలడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. నీకు విసిరినటువంటి వల, అది బలము, ఇది బలం కలిగింది, దీంట్లో నుంచి నేను బయటపడలేను అని నువ్వు అనుకుంటే నిన్ను అక్కడి నుంచి తప్పించగలడానికి ఆయన శక్తిమంతుడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చెరసాల ఏమైందండి? చెరసాలలు ఎంతో స్టాండర్డ్ గా కట్టినటువంటివి, ఇనుములతో తయారు చేసినటువంటివి, అలాంటి చెరసాలలే ఏమైంది? తన పిల్లలు తప్పించబడడానికి ఏమైనా అలాంటి చెరసాలనే బ్రద్దలైపోయింది. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే తన పిల్లలను ఆయన ఏం చేస్తారంటే పిల్లరా, ఇంకా చాలా చక్కగా రాయబడింది చూడండి. 6వ వచనంలో
పాతాళ పాశములు నన్ను అరికట్టినను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా ఎలోహిం ప్రార్థన చేస్తుని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మన బలమైనటువంటి ఎలోహిం మనము ఇంకా మరి చెప్పుకోవచ్చు. అదే విధంగా యుద్ధము అనే అంటే మన పక్షమున ఆయనే యుద్ధం చేస్తాడని మనం ఎవరు చెప్తున్నారన్నమాట? యెహోషువ గారు చెప్తూ ఉంటాడు. కనుక స్తోత్రం, హల్లెలూయా. ఆయనను వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధము వెళ్ళేటప్పుడు, అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పేటువంటి రీతిగా, అంటే ఆయనతో మాట్లాడుతుంటే ఆయనకు ప్రార్థన చేస్తూ వాళ్ళు ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెడతారు. ఎప్పుడైతే ఆయన తలంపు, అంటే ఆయన చిత్తము లేకుండా, ఆయన యొక్క మాట సెలవు లేకుండా వారు ఒకవేళ యుద్ధం చేస్తే ఏమయ్యేవాళ్ళు? ఓడిపోయేవారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి యుద్ధము ఎలోహిమై ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిదండి? అంటే నీ పక్షమున పోరాటం చేసేవాడు, నీ పక్షమున వ్యాజ్యమాడేవాడు, నీకు బలమైనటువంటి ఎలోహింకు నువ్వు ఆనందగానం చేయాలి. ప్రభుత్వానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకున్న 22వ అధ్యాయము 33వ వచనం చదువుమా. ఎలోహిం నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఎలోహిం నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు? బలమైనటువంటి కోట. పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఏం చేస్తాడంట? ఎలోహిం నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరా, నీ మార్గములు సర్వోన్నతునికి ఏమైనవి? ఇష్టమై ఉండగా, అంటే ఆయన ఏం చేస్తాడంటే యథార్థవంతులను ఆయన మార్గంలోకి నడిపిస్తాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరి బలవంతులకు నీ పగవారి చెత్త నుండి, మరి బలిష్ఠులైనటువంటి, అంటే నీకంటే చాలా బలవంతులుగా ఉన్నటువంటి వారి చేతిలో నుండి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు. విడిపించడానికి ఆయన సమర్థుడు. పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా మనం ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకొక మాట 16వ అధ్యాయము కీర్తన గ్రంథము 2వ వచనం చదువుదాం. నీవే ఎలోహింవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని. చాలండి. పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే నా ఎలోహింవు, నీకంటే నాకు క్షేమాధారము ఏది? ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ దావీదు. ఏంటి? ఆయన కంటే క్షేమాధారం ఈ లోకములో ఏది కూడా క్షేమముని కలిగించలేదు. కలిగిస్తుందా క్షేమం ఏం కలిగిస్తుంది? ఎలోహిమే నీకు క్షేమం కలిగించేవాడు. అంటే నీ పక్షమున ఆయన సమస్తమును జరిగించేవాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా. క్షేమాధారము ఎవరై ఉన్నాడు ఇప్పుడు మనకి? ఎవరై ఉన్నారండి? యెహోషువ మెస్సీయ అయి ఉన్నాడు. కాబట్టి ఆయనను మనము ఇంకా చూడండి, క్షేమాధారము లేదని నేను యెహోవాతో మనవి చేయుదును. భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. పరమ తండ్రి మీకు స్తోత్రం. యెహోవాను విడిచి వేరొకరిని హత్తుకునే వారికి, అంటే యెహోవా బలమై ఉండగా బలహీనమైనటువంటి
అర్థమైందా? ఈయన శక్తిమంతుడై ఉండగా లేనటువంటి అనేకం ఈ లోకంలో ఉన్నాయి మనం చెప్పవచ్చు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఈయన శక్తిమంతుడై ఉండగా శక్తి లేనటువంటివి, శక్తిహీనమైనటువంటివి ఈ లోకంలో అనేకంలో ఉన్నాయి. వాటిని అత్తుకుంటే ఏమైందంటే నీకున్నటువంటి బలం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు బలమై ఉన్నప్పుడు ప్రియులారా నీవు ఆయనను ఎప్పుడూ కీర్తిస్తూ ఉండాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరి సంసోన్కి ఆయన బలాన్ని అనుగ్రహించాడు. ఇచ్చాడు లేదా? ఎలోహిం ఆయనకు బలం ఇచ్చాడు. బలం ఇచ్చి మరి ఆ బలం చేత తన పిల్లలని ఇజ్రాయెల్ ప్రజలను కాపాడడానికి ఆ బలాన్ని తనకిచ్చాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. కానీ సంసోను ఎలోహిమును విడిచి ఎప్పుడైతే వేరొకరిని అతుక్కున్నాడో, అదైందా? హల్లెలూయా. సంసోను ఎప్పుడైతే ఎలోహిమును విడిచి వేరొకరిని అతుక్కున్నాడో ఆ బలం అతని దగ్గర నుంచి తన కళ్ళు పోవడానికి, తన ప్రాణం పోవడానికి కారణమైంది. పరమతండ్రి మీకు స్తోత్రం. కాబట్టి ఆయన మనకు బలమై ఉన్నాడు కనుక ఆయనను మనం ఎల్లప్పుడూ కీర్తించాలి తప్ప ఏం చేయండి వేరొకరిని, అంటే ఈయన కాకుండా ఇక్కడ కార్యం జరగలేదు కాబట్టి ఇంకొక దగ్గర పోదాం. అర్థమైందా? పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అక్కడ జరగలేకపోతే ఇంకొక దగ్గర పోదాం అనేటువంటి ఆలోచన కలిగి మనం ఉండద్దు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈయన శక్తిమంతుడు, ఈయనే బలవంతుడు. ఈయన కంటే ఇక బలవంతులు ఈ లోకంలో ఎవరు లేదు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా నీవే నా ఎలోహిము, నీకంటే నాకు క్షేమాధారము లేదు, క్షేమాధారము లేదని సర్వోన్నతుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక క్షేమాధారము లేనటువంటిది దాన్ని మనము అత్తుకొని జీవించకుండా, ఆ క్షేమాధారం లేనటువంటి వాటికి మనవి చేయకుండా, అదైనా ప్రార్థన చేయకుండా మనం ఎవరికి చేయాలి? బలమైనటువంటి వారికి, అంటే బలము ఇచ్చేటువంటి వారికి, పరమతండ్రి మీకు స్తోత్రం, శక్తిని అనుగ్రహించే వాడికి, తర్వాత ఇక క్షేమము అనుగ్రహించే వాడికి, తర్వాత శత్రువు చేతుల నుండి విడిపించేటువంటి వాడికి మనము మనవి చేయాలి. అటువంటి రీతిగా పరమతండ్రి మనల్ని అటువంటి రీతిగా పరమతండ్రి తన యొక్క రెక్కలలో భద్రపరుస్తూ ఎంత మాత్రం కూడా మనం ఆయన నుంచి వేరు కాకుండా ఆయననే హత్తుకొని ఆయన యొక్క బలమును మనము కూడా పొందుకొని అటువంటి రీతిగా పరమతండ్రి మనల్ని కాచి కాపాడులాగా పరమతండ్రి ఇంతవరకు తన రెక్కలలో భద్రపరుస్తూ ఆ బలమైనటువంటి ఎలోహిం మనం ఎల్లప్పుడూ ఆనందగానం చేస్తూ మనం ముందుకు వెళ్దాం. అటువంటి కృపా తండ్రి మనకు అనుగ్రహించి నడిపించి ఆస్వాదించి మహిమ పొందును గాక. అందరం మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు మనతో మాట్లాడినటువంటి విషయాలు మన బలమైనాడు కనుక మన బలమైనటువంటి ఎలోహిం మనం ఎల్లప్పుడూ ఆనందగానం చేస్తూ మనం నడవలసినటువంటి వారు సౌలు అంటున్నాడు, అయ్యా నీ పరీక్ష లేకుండా తండ్రి నాయన ఇదిగో నాతని హింసకుడైనటువంటి దోషకుడైన నన్ను అయా తండ్రి నీ పరీక్ష నిమిత్తం నమ్మకమైన దాసుడుగా నేను ఉండడానికి నన్ను బలపరిచిన ఎలోహిం నీవే, నీకు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నానని సౌలు గారు మాట్లాడుతుంది. నేను ఎప్పుడు బలహీనులను అప్పుడు నేను నన్ను బలవంతుడిగా నాకు చేస్తూ ఉన్నావని ఆ యొక్క సౌలు గారు మాట్లాడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన బలమైనటువంటి ఎలోహిం కూడా ఆనందంగా ఎల్లప్పుడూ చేస్తూ మనం మనకిచ్చినటువంటి యొక్క పరుగు బంధంలో ఓపికగా పరిగెత్తుదాం. అటువంటి స్థితిని పరమతండ్రి మనందరికీ అనుగ్రహించేలాగా ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన తండ్రి ఈ దినము నాతో మాట్లాడారు నాయన, నా బలం మీరే, నా కోట మీరే, నా యొక్క ఆశ్రయము మీరే అని ప్రార్థన చేద్దాం.
థ్యాంక్ యూ ఎలోహిం యాషువనిస్తూ నీకే స్తోత్రం తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రం. గడిచిన కాలపు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అయ్యా మాతో మాట్లాడగయ్యా తల్లి నీకు స్తోత్రము తండ్రి. నీ యొక్క పెట్టుకుని మర్చిపోకుండా తండ్రి మృగాలను కట్టుకుని రాచుకున్నది నీకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. అయ్యా తల్లి జ్ఞాపక శక్తిని మమ్మల్ని ఇచ్చండి అయ్యా తండ్రి నీకు స్తోత్రము తండ్రి. అయ్యా మా బలము తండ్రి మన తండ్రి నీ శక్తిని తండ్రి బలము నీ శక్తిని మమ్మల్ని ఇచ్చండి అయ్యా తండ్రి. అయ్యా మా బలము నువ్వే తండ్రి నాయన తండ్రి నీకు స్తోత్రము తండ్రి. అయ్యా యుద్ధం చేసిన తండ్రి నాయన తండ్రి మా పక్షాన తండ్రి యుద్ధం చేసుకోవడమే తండ్రి నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధానికి స్తోత్రం తండ్రి. ప్రేమ తండ్రి అయ్యా నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. బలమైన శక్తిని మాకు దయచేయండి తండ్రి. మా తండ్రి అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి. నీ బలమైన శక్తిని మాకు దయచేయండి అయ్యా తండ్రి. పరిశుద్ధాన్ని తండ్రి జీవించండి అయ్యా ప్రేమించండి ప్రారంభించండి అయ్యా మళ్ళీ వచ్చేవారిని తను వచ్చినట్టు నీకు ప్రారంభించండి అయ్యా తండ్రి. అయ్యా పరిశుద్ధాన్ని తండ్రి అయ్యా గొప్ప తండ్రి సర్వశక్తిని విధానికి స్తోత్రుతాను అయ్యా. అయ్యా నచ్చిన ప్రార్థన తండ్రి మీ పాదాలను చేర్చుకుని చలిచబెట్టిన ఈ గొప్ప ప్రార్థన నుంచి ఉన్నాను. నచ్చిన ప్రార్థన మీ పాదాలను చేర్చుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ షబాష్ షలోమ్. షబాష్ షలోమ్. షబాష్ షలోమ్.